నా స్క్రీన్ కనిపిస్తుందా? Yes, sir. Okay. So 15 unit is filters. So in the first part is filters and second part is attenuators. We will see filters. So what is filter? So filter is nothing but filter is a relative network. Passes it allows certain band of frequencies and almost suppressing other band of frequencies. So filter ఏం చేస్తుందంటే సర్టెన్ రేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ మాత్రమే అలౌ చేస్తుంది అండ్ అదర్ బ్యాండ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ ఏం చేస్తుంది, స్టాప్ చేస్తుంది. అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ 2 కిలో హెడ్స్ వరకు అనుకోండి, 2 కిలో హెడ్స్ వరకు ఇట్ అలౌస్. Greater than 2 kilohertz it's not allows, that means attenuates or not allows. So that is called filter. So filter is a network which passes certain design band of frequencies and almost suppressing other band of frequencies is called filter. Okay, now some important definitions into for 2 marks point of view. So these two are very important. So normally the filters are mainly used in the area of communication systems. అంటే ఈసీ వాళ్ళకు ఉన్నారు కదమ్మా, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్. సో కమ్యూనికేషన్ సిస్టమ్స్లో ఎక్కువ ఇచ్చేస్తారు. మన ఎలక్ట్రికల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇవి మనం తక్కువ, ఓన్లీ ఫర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ నేర్చుకోండి. ఇవి ఎక్కడ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి అడగరు. ఓకే, అర్థమైంది పాయింట్ చెప్పింది? Yes, sir. ఓకే, సో ఫస్ట్ జస్ట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ మాత్రం నేర్చు సరిపోద్ది, ఇంకా ఎక్స్ట్రా దీని గురించి మనకు అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ పాస్ బ్యాండ్? పాస్ అంటే పాస్ చేయటం, అంటే అలౌ చేయటం. సో ద ఫిల్టర్ దట్ పాసెస్ ఆల్ బ్యాండ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్, ఇట్ పాసెస్ ఆల్ బ్యాండ్ ఆఫ్, బ్యాండ్ అంటే ఏదో సర్టన్ దానికి ఒక బ్యాండ్ ఉంటుంది, బ్యాండ్ అంటే సంథింగ్ రేంజ్ ఉంటుంది. ఇట్ పాసెస్ ఆల్ బ్యాండ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ వితౌట్ అటెన్యువేషన్. అటెన్యువేషన్ ఈజ్ నథింగ్ బట్ స్టాప్ చేయదు. మనం ఎంతవరకు అయితే ఫ్రీక్వెన్సీని అలౌ చేయగలుగుతుందో అంతవరకు దాన్ని అలౌ చేస్తే, దాన్ని పాస్ చేస్తే దాన్ని ఏమంటామంటే పాస్ బ్యాండ్ అంటాం. క్లియర్? సో ది అనదర్ నేమ్ ఆఫ్ పాస్ బ్యాండ్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ ట్రాన్స్మిషన్ బ్యాండ్. సో 2 marks important. What is pass band? Define pass band. Pass band is nothing but it passes all band of frequencies. It passes all band of frequencies without any attenuation. It passes all band of frequencies without any attenuation. Attenuation is nothing but stop చేయకుండా అలౌ చేస్తుంది. నెక్స్ట్ స్టాప్ బ్యాండ్, పేర్లను స్టాప్ చేస్తుంది. దట్ మీన్స్ ఇట్స్ ఏ సర్టన్ బ్యాండ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్, that means a filter attenuates means stop all band of frequencies is nothing but stop band. అంటే ప్రతి ఒక్క ఫ్రీక్వెన్సీని, మొత్తం అన్ని ఫ్రీక్వెన్సీస్ని ఉన్న, అంటే సర్టన్ బ్యాండ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ ఉన్న దాన్ని మాత్రము అంటే అన్ని ఫ్రీక్వెన్సీస్ని అలౌ చేస్తే దాన్ని ఏమంటాము, పాస్ బ్యాండ్ అంటాము. అన్ని ఫ్రీక్వెన్సీస్ని కానీ ఆ ఫిల్టర్ అనేది ఆ రేంజ్ని మాత్రము స్టాప్ చేస్తే దాన్ని ఏమంటాము, స్టాప్ బ్యాండ్ అంటాము. నో స్టాప్ బ్యాండ్, వాట్ ఈస్ స్టాప్ బ్యాండ్? The filter that attenuates all band of frequencies, the band is called stop band. So the another name of stop band is also called as attenuation band. So these two are very important, 2 marks. So once again I repeat, what is pass band? So the pass band is nothing but it means filter. The filter passes all band of frequencies without attenuation. అంటే అన్ని ఫ్రీక్వెన్సీస్ని అలౌ చేస్తుంది, ఏ ఫ్రీక్వెన్సీ కూడా స్టాప్ చేయదు. దాన్ని ఏమంటామంటే పాస్ బ్యాండ్ అంటాం. వాట్ ఈస్ స్టాప్ బ్యాండ్? ఇట్ స్టాప్స్ ఆల్ that means it attenuates all band of frequencies. That band is called stop band or attenuation band. Next, another important definition for 2 marks point of view, cutoff frequency. The cutoff frequency is represented by FC. F చూడండి, F suffix C. C means cutoff, F into frequency, cutoff frequency.
సో వాట్ ఈస్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ చూడండి ఇక్కడ జాగ్రత్తగా. సో దిస్ ఇస్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. So this is x-axis is frequency and y-axis is attenuation. Attenuation is nothing represented by alpha. చూడండి ఇది 0 అనుకోండి, 0 నుంచి ఒకనొక సర్టెన్ ఫ్రీక్వెన్సీ వరకు అన్ని ఫ్రీక్వెన్సీస్ని అలౌ చేస్తుంది, ఇవన్నీ అలౌ చేయడం. తర్వాత ఒకనొక ఫ్రీక్వెన్సీ తర్వాత ఒకనొక ఫ్రీక్వెన్సీ పాయింట్ నుంచి ఇది ఏ ఫ్రీక్వెన్సీని అలౌ చేయదు, స్టాప్ చేస్తుంది. సో ది ఫ్రీక్వెన్సీ విచ్ సపరేట్స్ ది పాస్ బ్యాండ్, అన్నిటిని అలౌ చేస్తుందంటే పాస్ బ్యాండ్, అన్ని ఫ్రీక్వెన్సీని స్టాప్ చేస్తుందంటే స్టాప్ బ్యాండ్ ఆర్ అటెన్యుయేషన్ బ్యాండ్. సో ఏ ఫ్రీక్వెన్సీ వరకు అలౌ అవుతుంది, ఏ ఫ్రీక్వెన్సీ నుంచి స్టాప్ చేస్తుంది, ఆ ఫ్రీక్వెన్సీని ఏమంటామంటే కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, అంటే కట్ చేస్తుంది, సపరేట్ చేస్తుంది. ఇట్ సపరేట్స్ ది పాస్ బ్యాండ్ అండ్ స్టాప్ బ్యాండ్. దట్ ఫ్రీక్వెన్సీ ఇస్ నథింగ్ బట్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఇస్ ఇట్ క్లియర్? చెప్పింది అర్థమైందమ్మా? ఓకే, చెప్పండి వాట్ ఈస్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ? ది ఫ్రీక్వెన్సీ విచ్ సపరేట్స్ ది పాస్ బ్యాండ్, ది ఫ్రీక్వెన్సీ విచ్ సపరేట్స్ ది చూడండి పాస్ బ్యాండ్ అండ్ స్టాప్ బ్యాండ్. దట్ ఫ్రీక్వెన్సీ is called cutoff frequency. The cutoff frequency is represented by f suffix c, fc. Okay na? Now classification of the filters. So these are also very very important. ఈ రోజు చెప్పే క్లాస్ నుంచి మనం 2 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 2 మార్క్స్ కంపల్సరీ వస్తుంది. Classification of filters. So the filters can be classified into 4 types. The first one is low pass filter, second one is high pass filter, and third one is band pass filter, and fourth one is band stop filter or band elimination filter. So what is first one? Low pass. Second one high pass. Third one band pass. Fourth one band stop filter or band elimination filter. So first of all, one by one చూసుకుంటా పోదాం. What is first one? Low pass filter. What is low pass filter? సో ఈ డయాగ్రామ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. లో పాస్ ఫిల్టర్ డయాగ్రామ్ మీరు చూడంగానే చెప్పచ్చు. ఇది కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంది? ఇట్ సపరేట్స్ ది పాస్ బ్యాండ్ అండ్ స్టాప్ బ్యాండ్ ఇస్ కాల్డ్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఏ ఫ్రీక్వెన్సీ అయితే సపరేట్ చేస్తుంది పాస్ బ్యాండ్ని స్టాప్ బ్యాండ్ని, దాన్ని ఏమంటాం కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటాం. అంటే వాట్ ఈజ్ లో పాస్ ఫిల్టర్? ది లో పాస్ ఫిల్టర్ passes all frequencies without attenuation, స్టాప్ చేయకుండా. The filter which passes all frequencies without attenuation up to cutoff frequency. Cutoff frequency వరకు అన్ని ఫ్రీక్వెన్సీస్ని కానీ అలౌ చేస్తుంది. అంటే cutoff frequency వరకు స్టాప్ చేయదు. It allows all frequencies and attenuates beyond cutoff frequency. So cutoff frequency తర్వాత ఏం చేస్తుంది? అన్ని ఫ్రీక్వెన్సీస్ని స్టాప్ చేస్తుంది. సో దట్ టైప్ ఆఫ్ ఫిల్టర్ ఇస్ సెట్ టు బి లో పాస్ ఫిల్టర్. క్లియర్? అర్థమైందమ్మా? చెప్పండి వాట్ ఈజ్ లో పాస్ ఫిల్టర్? ఏ ఫిల్టర్ విచ్ పాసెస్ ఆల్ ఫ్రీక్వెన్సీస్ వితౌట్ అటెన్యుయేషన్ అప్ టు కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. అంటే ఇక్కడ ఉంది కదా కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, ఇక్కడ దాకా అంతా ఫ్రీక్వెన్సీని అలౌ చేస్తుంది. నెక్స్ట్ ఇదేంది? గ్రేటర్ దెన్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఇది ఇక్కడ దాకా ఏం చేయదు? అలౌ చేయదు. ఇదంతా అలౌ చేయదు. ఏం చేస్తుంది? ఇక్కడ స్టాప్ చేస్తుంది. దట్ ఫిల్టర్ ఈజ్ సెట్ టు బి లో పాస్ ఫిల్టర్. ఇక్కడ ఏం చేస్తుంది? ఇట్ అలౌస్ అప్ టు కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఆఫ్టర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఇట్ స్టాప్స్ అదర్ బ్యాండ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్. ఇస్ నథింగ్ బట్ లో పాస్ ఫిల్టర్. నౌ వాట్ ఈస్ హై పాస్ ఫిల్టర్? దీనికి ఆపోజిట్ చెప్పండి. కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ వరకు స్టాప్ చేస్తుంది. కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ వరకు స్టాప్ చేస్తుంది. కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ తర్వాత అలౌ చేస్తుంది. ఆపోజిట్. లో పాస్కి ఆపోజిట్ హై పాస్. ఇట్ అటెన్యుయేట్స్ అప్ టు కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ and passes all other frequencies above cutoff frequency. Is nothing but high pass filter. అర్థమైంది పాయింట్? చూడండి. ఇది లేదమ్మా, లేదు ఇది రాయకూడదు ఇక్కడ. చూడండి
up to cutoff. This is cutoff frequency. The frequency which separates the stop band and pass band is called cutoff frequency. Up to cutoff frequency, it stops all band of frequencies. After cutoff frequency, it allows all frequencies. So that filter is said to be high pass filter. Okay, now third one, band pass filter. And third one is band pass filter. What is band pass filter? So diagrams, ఈ diagrams important ఇక్కడ. సో రెండు ఫ్రీక్వెన్సీకి మధ్యలో అది అలౌ చేస్తుంది. ఈ రెండు ఫ్రీక్వెన్సీస్ F1 అండ్ F2, దీస్ టూ ఆర్ కాల్డ్ టూ డిజైనేటెడ్ ఫ్రీక్వెన్సీస్. రెండు మనకు తెలిసిన ఫ్రీక్వెన్సీలు కాడ అలౌ చేసి ఈ F1కి ముందు స్టాప్ చేయటం, F2కి తర్వాత స్టాప్ చేస్తే దాన్ని ఏమంటామంటే బ్యాండ్ పాస్ ఫిల్టర్. నౌ టెల్ మీ వాట్ ఈస్ బ్యాండ్ పాస్ ఫిల్టర్? A band pass filter that passes frequencies in between two designated frequencies. అంటే F1 F2కి మధ్యలో అలౌ చేసి F1కి ముందు స్టాప్ చేయటం, F2 తర్వాత స్టాప్ చేస్తే దాన్ని ఏమంటామంటే బ్యాండ్ పాస్ ఫిల్టర్ అంటాము. ఓకేనా, బ్యాండ్ పాస్ ఫిల్టర్ అంటాము. నెక్స్ట్ బ్యాండ్ స్టాప్ ఫిల్టర్. సో ఇట్ ఈస్ ఆపోజిట్ టు బ్యాండ్ పాస్ ఫిల్టర్. ఇప్పుడు చెప్పండి ఈసారి, F1 F2కి మధ్యలో అలౌ చేసింది కదా, ఈసారి ఆపోజిట్ చెప్పండి. F1 F2కి మధ్యలో స్టాప్ చేస్తుంది, బిలో F1 అలౌ చేస్తుంది, అబోవ్ F2 అలౌ చేస్తుంది. దాన్ని ఏమంటామంటే బ్యాండ్ స్టాప్ ఫిల్టర్ అంటాం. ఓకే, బ్యాండ్ పాస్కి ఆపోజిట్ని ఏమంటాము బ్యాండ్ స్టాప్ ఫిల్టర్ ఆర్ బ్యాండ్ ఎలిమినేషన్ ఫిల్టర్. చూడండి ఇక్కడ F1 F2కి అలౌ చేస్తుంది. In between F1 and F2, it allows certain range of frequencies, but here in between F1 and F2, it stops. Below F1, it stops. Here below F1, it allows. Here above F2, stops. Here above F2, it allows. So these are 4 types of filters. So these filters are used in the area of communications. అర్థమైందా ఇక్కడ దాకా? సో ఈరోజు మనము చాలా ఇంపార్టెంట్ టాపిక్ నేర్చుకున్నాము. ఒక 2 మార్క్స్ కంపల్సరీ వస్తుంది. ఫస్ట్, వాట్ ఈజ్ పాస్ బ్యాండ్, వాట్ ఈజ్ స్టాప్ బ్యాండ్. నెక్స్ట్, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఫిల్టర్స్? లో పాస్, హై పాస్, బ్యాండ్ పాస్, బ్యాండ్ ఎలిమినేషన్ ఫిల్టర్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ బ్యాండ్ రిజెక్షన్ ఫిల్టర్. స్టాప్ ఫిల్టర్ అన్న, రిజెక్షన్ అన్న, బ్యాండ్ ఎలిమినేషన్ ఫిల్టర్ అన్న, బోత్ ఆర్ సేమ్. Next topic is filter networks. So filter networks are 2 types: symmetrical T network and asymmetrical pi network. Symmetrical T network and asymmetrical pi network. చూడండి ఇక్కడ. So for example, let us consider 2 impedances. This is Z1, this is Z2. This is Z1, this is Z2. Now here Z1 can be split into 2 impedances. చూడండి, Z1ని స్ప్లిట్ చేయండి, Z1/2 Z1/2గా రాయొచ్చు. ఓకేనా, అంటే Z1 అనే దాన్ని 2 ఇంపెడెన్స్లుగా మనం స్ప్లిట్ చేసి రాసుకో, Z1/2 + Z1/2. రెండింటిని యాడ్ చేసుకుంటే మీకు ఏమొస్తుంది? Z1 వస్తుంది. ఎందుకంటే ఎల్సిఎం తీసుకోండి, 2Z1/2, 2 క్యాన్సిల్, ఏమొచ్చింది మీకు? Z1 వచ్చింది. ఓకేనా, Z1 వచ్చేసింది. అంటే 2 హాఫ్ ఆఫ్ ది ఇంపెడెన్స్ ఉన్నాయి Z1లో, అన్నిటినీ ఇలా తీసుకొని అంటే సిరీస్లో పెట్టి ఈ Z2ని ఇలా వెర్టికల్గా ప్లేస్ చేయాలి. దట్ ఈస్ కాల్డ్ సిమెట్రికల్ టీ నెట్వర్క్. ఎందుకంటే అది ఏ షేప్లో ఉంది? టీ షేప్లో ఉంది. సో టీ షేప్లో ఉంది కాబట్టి దాన్ని ఏమంటారంటే సిమెట్రికల్ టీ నెట్వర్క్ అంటారు. నెక్స్ట్, సిమెట్రికల్ పై నెట్వర్క్. ఇది ఆపోజిట్. ఇంతకుముందు ఏమి డివైడ్ అయింది? సిరీస్ ఆర్మ్ 2 పార్ట్స్గా డివైడ్ అయింది. దీని ఏమంటాము? సిరీస్ ఆర్మ్ అంటాము. దీని ఏమంటాము? షంట్ ఆర్మ్ అంటాము. ఇస్ అన్ ఆపోజిట్ సిమెట్రికల్ పై నెట్వర్క్లో. షంట్ ఆర్మ్ అనేది ఇది Z2 కదా, స్ప్లిట్స్ ఇంటూ 2 ఇంపెడెన్సెస్, దట్ ఈస్ 2Z2, 2Z2. మీకు చెప్తాను. సో Z2 అనేది 2 ఎలా అవుతుందంటే, ప్యారల్ తీసుకోండి. 2Z2 ఈ 2 ఎలా ఉన్నాయి? ప్యారల్లో ఉంటాయి.
షంట్ కదా, షంట్ అనేది ప్యారలల్. సో వెన్ టూ ఇంపెడెన్సెస్ ఆర్ ఇన్ ప్యారలల్, వాట్ ఈస్ ది టోటల్ ఇంపెడెన్స్? Z1 Z2 బై Z1 ప్లస్ Z2. అదేవిధంగా Z1 Z2 అంటే 2Z2 2Z2. నౌ దిస్ ఈజ్ 2Z2, దిస్ ఈజ్ ఆల్సో 2Z2 బై అంటే Z1 Z2 బై Z1 ప్లస్ Z2. 2Z2 ప్లస్ 2Z2. ఇప్పుడు ఏమొస్తుంది చెప్పండి దాని ఆన్సర్? 4Z2 స్క్వేర్ divided by 4Z2. సో 4 4 క్యాన్సిల్, Z2 స్క్వేర్ క్యాన్సిల్, ఏ మిగిలింది? Z2 ఏ మిగిలింది. అంటే అర్థమైంది ఇప్పుడు ఇక్కడ ఉండే Z2 వాల్యూ 2 పార్ట్స్గా డివైడ్ అవుతుంది పై నెట్వర్క్లో. ఈ Z1 ఉంది కదా ఇక్కడ Z1, అది సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. T నెట్వర్క్లో అయితే దిస్ Z1 కెన్ బి స్ప్లిట్ ఇంటూ 2 హాఫ్స్. Z2 is remain same. Z2 is remain same. But in case of pi network, the shunt path that is Z2 splits into 2 parts. That is 2Z2, 2Z2. But the series arm that is Z1 remains same. That is Z1. Okay, clear? అర్థమైందమ్మా? Yes, sir. Next. మీకు 4th యూనిట్ సునీల్ రెడ్డి సార్ చెప్తాడు, 4 అనాలిసిస్ సార్ చెప్తారు. మనం 5th యూనిట్ వరకు నేను చెప్పేస్తాను. క్లియర్, అది చూద్దాం, ఒక 3 వీక్స్లో కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇది కొంచెం పెద్దది, టూ టాపిక్స్ ఉంటాయి. 3 వీక్స్లో కంప్లీట్ చేద్దాం మ్యాక్సిమం. ఓకే, చూద్దాం. అండ్ ఈక్వేషన్స్ ఆఫ్ ఫిల్టర్ నెట్వర్క్స్. టు స్టడీ ది బిహేవియర్ ఆఫ్ ఎనీ ఫిల్టర్, either low pass, high pass, band elimination. To study behavior of these filters, it requires some calculations. That is propagation constant gamma, attenuation constant alpha, phase shift constant beta, characteristic impedance Z0. So these 4 are essential to study and the behavior of any filter. ఓకే, మనం ఒక్కో దాని గురించి మనం డీటెయిల్గా నేర్చుకుంటాము తర్వాత. ఇవి కొంచెము ప్రాక్టికల్ ఓరియంటేషన్లో ఉంటాయి, డెరివేషన్ పార్ట్స్ ఎక్కువ ఉంటాయి, బట్ కష్టమేంగా సింపుల్గా ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఫస్ట్ టీ నెట్వర్క్ చూద్దాం. టీ నెట్వర్క్, సిమెట్రికల్ టీ నెట్వర్క్ చూద్దాం. సో ఈ టీ నెట్వర్క్ ముందుగానే చెప్పాను. టీ నెట్వర్క్లో ఏమవుతుంది? సిరీస్ ఇంపెడెన్స్ Z1 2 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. దట్ ఈస్ Z12 Z12, Z1/2 Z1/2. షంట్ పాత్ Z2 సేమ్ యాస్టీస్గా ఉంటుంది. అది ఇది సర్క్యూట్. ఇక్కడేమో టీ నెట్వర్క్లో ది ఇమేజ్ ఇంపెడెన్స్ ఎట్ పోర్ట్ 11 పోర్ట్ అంటే ఇన్పుట్ పోర్ట్. దిస్ ఈజ్ ఇన్పుట్ పోర్ట్ 11 దిస్ ఈజ్ అవుట్పుట్ పోర్ట్ 22 అంటే ఇన్పుట్ సైడ్ ఈజ్ ఇన్పుట్ పోర్ట్, అవుట్పుట్ సైడ్ ఈజ్ అవుట్పుట్ పోర్ట్. దిస్ బిహేవ్స్ జస్ట్ లైక్ సీన్ ఎలా ఉంది ఇది? జస్ట్ లైక్ ఏ 2 పోర్ట్ నెట్వర్క్. ఓకేనా? సో ది ఇమేజ్ ఇంపెడెన్స్ ఎట్ పోర్ట్ 11 అండ్ పోర్ట్ 22 ఇస్ సేమ్. అంటే ఇక్కడే ఇంపెడెన్స్ వాల్యూ ఉంది కదా, ఇన్పుట్ ఇంపెడెన్స్. దిస్ ఇన్పుట్ ఇంపెడెన్స్ is equal to the output impedance. Why? Because this is input side and this is output side. So input side impedance ఎంత ఉంటుందో అవుట్పుట్ సైడ్ కూడా ఇంపెడెన్స్ అంతే ఉంటుంది. ఓకేనా? సో ది ఇమేజ్ ఇంపెడెన్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ క్యారెక్టరిస్టిక్ ఇంపెడెన్స్ ఆర్ ఇటరేటివ్ ఇంపెడెన్స్. సో ది ఇమేజ్ ఇంపెడెన్స్ అట్ పోర్ట్ 11 అంటే 11 కాడ ఉండే ఇంపెడెన్స్ వాల్యూ ఎంతైతే ఉంటుందో పోర్ట్ 22 అంటే ఏంది? అవుట్పుట్ పోర్ట్ కాడ ఉన్న ఇంపెడెన్స్ వాల్యూ కూడా అంతే ఉంటుంది. But input impedance is represented by Zn, output impedance is represented by Z0. But according to values point of view, these two impedances are same. So that's why this impedance is to be image impedance. So the another name of image impedance are also called as iterative impedance. Okay? చూడండి ఇక్కడ జాగ్రత్తగా మనం ఈ వాల్యూ కనుక్కోవాలి. టీ నెట్వర్క్ ఒక ఇమేజ్ ఇంపెడెన్స్ వాల్యూ కనుక్కోవాలి. చూడండి ఇన్ దిస్ ఫిగర్ ది అవుట్పుట్ ఇంపెడెన్స్ ఎంత? అవుట్పుట్ ఇంపెడెన్స్ అనుకున్నాము? Z0. ది ఇన్పుట్ ఇంపెడెన్స్ ఈజ్ రిప్రజెంటెడ్ బై Zn. బట్ ఇమేజ్ ఇంపెడెన్స్ ఆఫ్ ఇన్పుట్ ఇంపెడెన్స్, ది ఇమేజ్ ఇంపెడెన్స్ ఆఫ్ అవుట్పుట్ ఇంపెడెన్స్ బోత్ ఆర్ సేమ్. అంటే దట్ మీన్స్ Zin ఈజ్ ఈక్వల్ టు Z0. ఇది ది ఇన్పుట్ ఇంపెడెన్స్ and output impedance both are same. Why? Because the image impedance of input network, the image impedance of output network both are same. Therefore input side impedance Zn is equal to output side impedance Z0. రెండింటిని మనం ఈక్వల్గా అనుకుంటున్నాం. ఎందుకంటే
ఇప్పుడు మనం మిర్రర్లో చూసుకున్నాం అనుకోండి, మన ఇమేజే పడుతుంది కానీ పక్కన ఇమేజ్ మనకు పడదు కదా. సో అదే ఆ ఇమేజ్ ఇంపెడెన్స్ రెండు సేమ్ అంటున్నాను. నా ఇప్పుడు మనం దాన్ని కనుక్కోవాలి. దేనికి? ఏది? టీ నెట్వర్క్ యొక్క వాల్యూస్ ఏంది, ఇమేజ్ ఇంపెడెన్స్ వాల్యూ కనుక్కోవాలి. చూడండి, నౌ హియర్ ఇన్ దిస్ సర్క్యూట్ వాట్ ఈస్ ద అవుట్పుట్ ఇంపెడెన్స్ హియర్? Z0 రీప్లేస్ చేసాము. సో నౌ హియర్ దిస్ Z1/2 అంటే ఇక్కడ చూడండి జంక్షన్, ఇది ఇక్కడ దాకా చూడండి. దిస్ Z1/2 అండ్ Z0 బోత్ ఆర్ ఇన్ సిరీస్. అప్పుడు ఏమొస్తుంది ఆన్సర్? Z1/2 ప్లస్ Z0. Z1/2 ప్లస్ Z0. Now this series combination is in parallel with this Z2. This series combination is in parallel with this Z2. So ఇప్పుడు ఏమొస్తుంది? When two impedances are in parallel, what is the equivalent impedance? Z1 Z2 by Z1 plus Z2. కాబట్టి ఏమొస్తుంది? ఇక్కడ Z2 అనేది Z1/2 ప్లస్ Z0 అనేది రెండు ఏ విధంగా ఉన్నాయి? ప్యారలల్లో ఉన్నాయి ఆ సర్క్యూట్లో. కాబట్టి దాన్ని మనం తీసుకుంటున్నాం ఏంది? Z0 ప్లస్ Z1/2 ఇంటూ Z2 బై Z2 ప్లస్ Z1/2 ప్లస్ Z0. సో దాన్ని ఏమనుకోవచ్చు మనము? ఏంది? ఏం ఇంపెడెన్స్ అది? ఇమేజ్ ఇంపెడెన్స్ అన్నాం కదా. వాట్ ఈస్ అవుట్పుట్ ఇంపెడెన్స్? Z0. ఇదని తీసుకుంటున్నాము. సో ఇవన్నీ సాల్వ్ చేసుకుంటా పోతా ఉంటే మనకి ఏమొస్తుంది? Zin వస్తుంది. వాట్ ఈస్ Zin? మనం Zin కనుక్కోవాలి. చూడండి, వాట్ ఈస్ Zin హియర్? ఈ రెండు ఎలా ఉన్నాయి? ప్యారల్లో ఉన్నాయి. ఇంతకుముందు చెప్పింది ఇది రెండు ప్యారల్. ఈ ప్యారల్ కాంబినేషను దీనికి ఎలా ఉంటుంది? సిరీస్లో ఉంటుంది. అంటే వాట్ ఈస్ Zin? Zin ఈజ్ ఈక్వల్ టు Z1/2 ప్లస్ Z1/2 ప్లస్ ప్యారల్ కాంబినేషన్ ఆఫ్ దీస్ టూ ఇంపెడెన్సెస్. సో ఇది వాల్యూ. సో మనం దీన్ని సాల్వ్ చేసుకుంటా పోతూ ఉంటాం. Z0 ఈజ్ ఈక్వల్ టు Z1/2 ప్లస్ ఇది సాల్వ్ చేసుకుంటా వీ నో ఇన్పుట్ ఇంపెడెన్స్ అండ్ అవుట్పుట్ ఇంపెడెన్స్ బోత్ ఆర్ సేమ్. సో దట్స్ వై దీస్ ఆర్ కాల్డ్ ఇమేజ్ ఇంపెడెన్స్. కాబట్టి ఎక్కడైనా మనకి Zin ప్లేస్లో Z0 మనం సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనం ఏం పెట్టాము? దీన్ని Zin అన్నాము. ది ఇమేజ్ ఇంపెడెన్స్ అండ్ అవుట్పుట్ ఇంపెడెన్స్ బోత్ ఆర్ సేమ్. సారీ, ఇన్పుట్ ఇంపెడెన్స్ అండ్ అవుట్పుట్. దిస్ ఇంపెడెన్స్ ఇస్ సెడ్ టు బి ఇమేజ్ ఇంపెడెన్స్. సో ఇన్స్టెడ్ ఆఫ్ Zin వీ రీప్లేస్ Z0. ఓకే. సో మనం దీన్ని ఎల్సిఎం తీసుకొని సాల్వ్ చేసుకుంటా పోతా ఉన్నప్పుడు ఈక్వేషన్స్ అనేవి ఇలా వస్తున్నాయి. సో లాస్ట్కి మనం ఏం కనుక్కుంటున్నాము? క్యారెక్టరిస్టిక్ ఇంపెడెన్స్ కనుక్కుంటున్నాము ఆఫ్ ఏ నెట్వర్క్ అనుకుంటున్నాము. విచ్ నెట్వర్క్? వి డిటర్మైన్ ది టీ నెట్వర్క్. సో ఇమేజ్ ఇంపెడెన్స్ ఏంది? Z0 సాల్వ్ చేసుకుంటే మీకు వచ్చింది. Z0 ఈజ్ ఈక్వల్, గుర్తుపెట్టుకోవాలి మీ వాల్యూస్. Z0 ఈజ్ ఈక్వల్ టు √Z1²/4 ప్లస్ Z1 Z2. ఇవన్నీ మీకు సర్క్యూట్లోని వాల్యూసే. ఒక సర్క్యూట్ ఇచ్చి రేపు ఇమేజ్ ఇంపెడెన్స్ మీరు కనుక్కోమన్నప్పుడు ఆ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. Z0 ఈజ్ ఈక్వల్ టు √Z1²/4 ప్లస్ Z1 Z2. ఓకేనా? సో ది ఇమేజ్ ఇంపెడెన్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ క్యారెక్టరిస్టిక్ ఇంపెడెన్స్. సో వాట్ ఈస్ ఇమేజ్ ఇంపెడెన్స్? Z0. అంటే ఇన్పుట్ ఇంపెడెన్స్ అండ్ అవుట్పుట్ ఇంపెడెన్స్ బోత్ ఆర్ సేమ్. సో కాబట్టి Zin ఈజ్ ఈక్వల్ టు Z0. కాబట్టి Zin ప్లేస్లో మనం ఏం పెట్టుకున్నాము? Z0 పెట్టుకున్నాము. సో వాట్ ఈస్ అనదర్ నేమ్ ఆఫ్ ఇమేజ్ ఇంపెడెన్స్? క్యారెక్టరిస్టిక్ ఇంపెడెన్స్ ఆఫ్ వాట్ నెట్వర్క్? టీ నెట్వర్క్. కాబట్టి Z0T ఎంత వాల్యూ? √Z1²/4 ప్లస్ Z1 Z2. అర్థమైందమ్మా? సో దిస్ ఈస్ ది క్యారెక్టరిస్టిక్ ఇంపెడెన్స్ ఆఫ్ T నెట్వర్క్. Okay, now this characteristic impedance Z0T can be expressed in in terms of open circuit impedance and short circuit impedance. ఎలా మనం రిప్రజెంట్ చేయొచ్చు అంటే ఓపెన్ సర్క్యూట్ ఇంపెడెన్స్ అండ్ షార్ట్ సర్క్యూట్ ఇంపెడెన్స్. ఓపెన్ సర్క్యూట్ అనేది మీనింగ్ ఏంటి? అవుట్పుట్ సైడ్ ఓపెన్ అయిపోయింది. ఇక్కడ చూడండి, ఇది ఇన్పుట్ కదా, Z1/2 కదా బేసికల్గా ఉన్న సర్క్యూట్. ఇక్కడ Z1/2 ఉంటుంది. ఇక్కడ అవుట్పుట్ ఇక్కడ ఏమవుతుంది? అవుట్పుట్ సైడ్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినప్పుడు వాట్ ఈస్ ది ఓపెన్ సర్క్యూట్ ఇంపెడెన్స్? అంటే అవుట్పుట్ సైడ్ ఉండే ఇంపెడెన్స్. అంటే మన అవుట్పుట్ సైడ్ ఉన్నప్పుడు ఇన్పుట్ మనం కన్సిడర్ చేయనవసరం లేదు. బేసికల్ సర్క్యూట్ చూడండి, బేస్ సర్క్యూట్ చూడండి, నేను డ్రా చేస్తాను ఒకసారి మీరు జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. బేసిక్ సర్క్యూట్ ఇది బేసిక్ సర్క్యూట్. ఇక్కడ ఏముంటుంది? Z1/2. ఇక్కడ అవుట్పుట్ సైడ్ Z1/2, మధ్యలో Z2 ఉంటుంది. ఇప్పుడు నేనేమన్నాను? ది క్యారెక్టరిస్టిక్ ఇంపెడెన్స్ కెన్ బి ఎక్స్ప్రెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఓపెన్ సర్క్యూట్ ఇంపెడెన్స్ అండ్ షార్ట్ సర్క్యూట్ ఇంపెడెన్స్. ఓపెన్ సర్క్యూట్ ఇంపెడెన్స్ అంటే అవుట్పుట్ సైడ్ ఓపెన్ అవుతుంది. సో ఇది అవుట్పుట్ ఓపెన్ చేసాము.
ఇక్కడ ఓపెన్ చేసినప్పుడు వాట్ ఈస్ ది అవుట్పుట్ ఇంపెడెన్స్ ఫ్రమ్ ఇదేంది ఇది టెర్మినల్స్ ఏ డాష్ అనుకోండి. వాట్ ఈస్ ది అవుట్పుట్ ఇంపెడెన్స్ ఇన్ బిట్వీన్ ఏ డాష్ Z1/2 అండ్ Z2. ఇది యాక్చువల్ సర్క్యూట్. ఈ సర్క్యూట్లో మనం అవుట్పుట్ సైడ్ కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి ఇన్పుట్ సైడ్లో Z1/2 మనకు అవసరం లేదు. ఇప్పుడు ఇది వచ్చింది. వాట్ ఈస్ టోటల్ ఇంపెడెన్స్ హియర్ Z1/2 అండ్ Z2 బోత్ ఆర్ ఇన్ సిరీస్ కాబట్టి రెండింటిని ఏం చేశాను, యాడ్ చేశాను. నౌ వాట్ ఈస్ ది ఓపెన్ సర్క్యూట్ ఇంపెడెన్స్ Z1/2 ప్లస్ Z2. Second, the characteristic impedance can also be expressed in terms of short circuit impedance. Short circuit అంటే ఏం చేస్తున్నాం మనం ఇక్కడ దాన్ని షార్ట్ సర్క్యూట్ చేస్తున్నాము. ఎక్కడ అవుట్పుట్ సైడ్ షార్ట్ సర్క్యూట్ చేస్తున్నాము. సో అవుట్పుట్ సైడ్ షార్ట్ సర్క్యూట్ చేసినప్పుడు ఇది యాక్చువల్ సర్క్యూట్, నేను దానికి అవుట్పుట్లో షార్ట్ చేశాను. షార్ట్ చేసినప్పుడు బాగా గమనించండి, ఇది జంక్షన్. ఇప్పుడు ఈ రెండు ఎలా ఉన్నాయి, ప్యారలల్లో ఉన్నాయి. కాబట్టి ఏమొస్తుంది ఆన్సరు, Z1/2 ఇంటూ Z2 బై Z1/2 Z2. ఇది ఆ ప్యారల్ యొక్క ఆన్సర్. నౌ దిస్ ప్యారల్ కాంబినేషన్ ఈజ్ ఇన్ సిరీస్ విత్ దిస్ Z1/2. అప్పుడు ఏమొస్తుంది, సిరీస్ అంటే ఏం చేయాలి, యాడ్ చేయాలి. ఇది యాడ్ చేసాం Z1/2. సో ఇంకా సేమ్ ఎల్సిఎం తీసుకుంటాము. మనం ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ దిస్ ఈస్ ది వాల్యూ ఆఫ్ ZSC, షార్ట్ సర్క్యూట్ ఇంపెడెన్స్. అంటే the total characteristic impedance can be expressed in terms of two impedances. One is open circuit impedance and second one is short circuit impedance. Now this is the value of the open circuit impedance and this is the value of the short circuit impedance. But we consider both Z0C and ZSC, and this is the Z0C and this is the ZSC. So రెండు మల్టిప్లై చేస్తున్నాను. ఇప్పుడు ఏమొస్తుంది మీకు, ఇది మల్టిప్లై చేస్తుంది రెండింటిని. ఇది వచ్చి ఏమొస్తుంది, ఇది వచ్చింది ZOC, ఇది వచ్చి ఏమవుతుంది ZSC. సో మీకు వచ్చిన ఆన్సర్ ఏమొస్తుంది, ఇది వచ్చింది Z1/4 ప్లస్ Z1Z2 వచ్చింది. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మీకు వచ్చిన ఆన్సర్ ఇది. ఇది మీకు చూసారు ఈ ఎక్స్ప్రెషన్ ఇందాక ఇలా ఉంది, Z1/4 ప్లస్ Z1Z2. ఈ ఫామ్ ఏం చెప్పండి, రూట్ ఆఫ్ Z1/4 ప్లస్ Z1Z2 ఏమంటాము, ఏమంటాం చెప్పండి, క్యారెక్టరిస్టిక్స్ ఇంపెడెన్స్ ఆఫ్ టీ నెట్వర్క్. అంతేనా ఈ ఆన్సరు, కరెక్టే కదా, చూడండి ఇదేనా, అంతేనే కదా. క్యారెక్టరిస్టిక్ టీ నెట్ వాట్ ఈస్ దట్, రూట్ ఆఫ్ Z1/4 ప్లస్ Z1Z2. కాబట్టి ఈ Z1² ఏమీ లేదు, రూట్ లేదు. రూట్లో అయితే ఏమొస్తుంది, ఇక్కడ Z0Tకి ఏమొస్తుంది, స్క్వేర్ వస్తుంది. అది సో Z0C ఇంటూ ZSC ఈజ్ నథింగ్ బట్ ZOT స్క్వేర్. ఇది మొత్తం. సో ఇప్పటిదాకా మనం ఏం నేర్చుకున్నాము, వాట్ ఈజ్ పాస్ బ్యాండ్, వాట్ ఈజ్ స్టాప్ బ్యాండ్, వాట్ ఈజ్ లో పాస్ ఫిల్టర్, హై పాస్ ఫిల్టర్, బ్యాండ్ పాస్ ఫిల్టర్, బ్యాండ్ ఎలిమినేషన్ ఫిల్టర్. నెక్స్ట్ వన్ వచ్చి మనం నేర్చుకునేది టీ నెట్వర్క్స్, ఫిల్టర్ నెట్వర్క్స్, టీ నెట్వర్క్ అండ్ పై నెట్వర్క్ ఎలా డ్రా చేయాలి నేర్చుకున్నాము. దాని తర్వాత ప్రతి ఒక్క ఫిల్టర్ గురించి మన బిహేవియర్ కనుక్కోవాలంటే ఏం కావాలి మనకి, ప్రాపగేషన్ కాన్స్టెంట్ కావాలి, అటెన్యుయేషన్ కాన్స్టెంట్ కావాలి, ఫేజ్ షిఫ్ట్ కాన్స్టెంట్, క్యారెక్టరిస్టిక్ ఇంపెడెన్స్. ఫస్ట్ మనం ఏం కనుక్కున్నాము, క్యారెక్టరిస్టిక్ ఇంపెడెన్స్ కనుక్కున్నాము, Z0 వాల్యూ కనుక్కున్నాము. వాట్ ఈస్ ద Z0 వాల్యూ, రూట్ ఆఫ్ Z1/4 ప్లస్ Z1Z2. చూడండి, వాట్ ఈస్ ది క్యారెక్టరిస్టిక్ ఇంపెడెన్స్ వాల్యూ, రూట్ ఆఫ్ Z1/4 ప్లస్ Z1Z2. సో నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ 3 ఉన్నాయి కదా, ప్రాపగేషన్ కాన్స్టాంట్, అటెన్యుయేషన్ కాన్స్టాంట్, ఫేజ్ షిఫ్ట్ కాన్స్టాంట్ గురించి నేను డిస్కస్ చేస్తాను. ఇలా 1 by 1 నేర్చుకుంటా పోతా ఉన్నాను. సింపుల్ అమ్మ, పెద్ద కష్టం కాదు, చాలా సింపుల్గా ఉంటుంది యూనిట్. బట్ 2 యూనిట్లు మిక్స్ అయినాయి కాబట్టి, బట్ 3 వీక్స్లో కంప్లీట్ చేస్తాను. సో నో ప్రాబ్లం. నేను అర్థమైందా, నేను డౌట్స్ ఉన్నాయా? Yes, sir.